వెల్కమ్ టు మెగా9 టీవీ. నేను మీ రాణి. హిందూ మహాసముద్రంలో ఇతర దేశాల నౌకాదళాల కార్యకలాపాలు విపరీతంగా పెరుగుతున్న తరుణంలో భారత నౌకాదళం తన దాడి సామర్థ్యాలను అమాంతం పెంచుకునే దిశగా సంచలన అడుగులు వేస్తోంది. సముద్రంలో శత్రు దేశాల ఆట కట్టించేందుకు, మన దేశ భద్రతను శత్రు దుర్భేద్యంగా మార్చేందుకు రక్షణ మంత్రిత్వ శాఖ ఒక సరికొత్త అత్యంత శక్తివంతమైన ఆయుధాన్ని మన అమ్ముల పొదిలోకి చేర్చడానికి సిద్ధమైంది. సముద్రంలో శత్రు యుద్ధ నౌక కనిపిస్తే ఇప్పటి వరకు మనం ఖరీదైన భారీ క్షిపణులను ప్రయోగించాల్సి వచ్చేది. కానీ ఇకపై ఆ అవసరం ఉండకపోవచ్చు. యుద్ధ నౌక నుంచే ఒక చిన్న మానవరహిత విమానాన్ని ప్రయోగించి శత్రువును వెతికి మరీ వేటాడే ఒక అత్యాధునిక టెక్నాలజీని భారత్ అందుకోబోతోంది. అసలు ఆ ఆయుధం పేరేంటి? 100 కిలోమీటర్ల దూరంలో ఉన్న శత్రువును అది ఎలా అంతం చేస్తోంది? దీని వెనుక ఉన్న అసలు టెక్నాలజీ ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. భారత నేవీ కొనుగోలుకు శ్రీకారం చుట్టిన ఈ సరికొత్త ఆయుధం పేరు మీడియం రేంజ్ లోయిటరింగ్ మ్యూనిషన్. సముద్ర గర్భంలో శత్రు దేశాల గుండెల్లో నిద్రపోయేందుకు రక్షణ శాఖ దీనికి సంబంధించిన రిక్వెస్ట్ ఫర్ ఇన్ఫర్మేషన్ జారీ చేసింది. సింపుల్ గా చెప్పాలంటే ఇది ఒక కామికేజ్ డ్రోన్ లేదా సూసైడ్ డ్రోన్ లాంటిది. సాధారణ క్షిపణిలాగా గాల్లోకి వెళ్లిన వెంటనే ఇది లక్ష్యాన్ని ఢీకొట్టదు. మన యుద్ధ నౌక నుంచి దీనిని ప్రయోగించిన తరువాత ఇది ముందుగా ఫిక్స్ చేసిన ప్రాంతానికి చేరుకొని ఆకాశంలో కొంతసేపు చక్కర్లు కొడుతూ లక్ష్యం కోసం గాలిస్తోంది. సరైన టార్గెట్ రాడార్ కు లాక్ అవగానే ఇక ఏ మాత్రం ఆలస్యం చేయకుండా నింగి నుంచి నేరుగా శత్రువు స్థావరంపై పడి బూడిద చేస్తోంది. దాదాపు 100 కిలోమీటర్ల దూరంలోనే శత్రు యుద్ధ నౌకలు, తీర ప్రాంత సైనిక స్థావరాలు, రాడార్ కేంద్రాలను లక్ష్యంగా చేసుకుని దాడి చేయగల అద్భుతమైన సామర్థ్యం దీనికి ఉంటుంది. శత్రు నౌక మన యుద్ధ నౌకకు చాలా దూరంలో ఉన్నా దాని పని పట్టడం పక్కా. ఈ మానవరహిత విమానం పరిమాణంలో చూస్తే చాలా చిన్నదిగా కనిపిస్తుంది. కానీ దీని ఇంపాక్ట్ మాత్రం వణుకు పుట్టిస్తుంది. ఇది గరిష్టంగా 2.5 మీటర్ల పొడవు, దాదాపు 3 మీటర్ల రెక్కల వెడల్పు కలిగి ఉంటుంది. యుద్ధ నౌకపై ఇది ఎక్కువ స్థలం ఆక్రమించకుండా ఉండేలా దీనిని ఒక ప్రత్యేకమైన పెట్టెలో ఉంచి డ్రైవింగ్ లో సహాయపడే వ్యవస్థ సాయంతో నేరుగా నౌక నుంచే గాల్లోకి పంపవచ్చు. అత్యవసర పరిస్థితుల్లో నౌకకు ఎలాంటి ప్రమాదం తలెత్తకుండా దీనిని వెంటనే బయటకు తొలగించే ప్రత్యేక వ్యవస్థ కూడా ఇందులో ఉంటుంది. పూర్తిగా స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించనున్న ఈ ఆయుధాలకు కనీసం 10 సంవత్సరాల జీవితకాలం ఉండేలా ప్రభుత్వం టార్గెట్ పెట్టింది. ఈ ఆయుధంలోని మరొక ప్రత్యేకత గురించి తెలిస్తే ఎవరైనా ఆశ్చర్యపోవాల్సిందే. అదే స్వార్మ్ సామర్థ్యం. ఒకే యాక్షన్ పాయింట్ నుంచి కేవలం ఒక్క వ్యక్తి ఏకకాలంలో ఏకంగా 10 మానవరహిత విమానాలను ఒకేసారి నియంత్రించగలిగేలా దీనిని డెవలప్ చేస్తున్నారు. అంటే ఒకేసారి శత్రువుల 10 వేర్వేరు లక్ష్యాలపై నిఘా పెట్టడంతో పాటు అవసరమైన సమయంలో వాటన్నిటిపై ఒకేసారి దాడి చేసే అవకాశం మనకు దక్కుతుంది. దీనికంటే ఆసక్తికరమైన విషయం మరొకటి ఉంది. ఒక యుద్ధ నౌక నుంచి ప్రయోగించిన ఈ విమానాన్ని ఆకాశంలో ఉండగానే సముద్రంలో మరో చోట ఉన్న మన రెండొక యుద్ధ నౌక నియంత్రణకు అప్పగించవచ్చు. అంటే ఒక నౌక నుంచి బయలుదేరిన ఆయుధాన్ని మన అవసరాన్ని బట్టి వేరొక నౌక నుంచే ఆపరేట్ చేయవచ్చు. ఈ టెక్నాలజీ నిజంగా భారత నేవీకి ఒక గేమ్ చేంజర్ కాబోతుంది. సాధారణంగా యుద్ధ సమయంలో శత్రువులు ముందుగా చేసే కుట్ర మన కమ్యూనికేషన్, దిశానిర్దేశ వ్యవస్థలను జామ్ చేసి అడ్డుకోవడమే. కానీ ఉపగ్రహ ఆధారిత దిశానిర్దేశ సంకేతాలు అందుబాటులో లేకపోయినా లక్ష్యాన్ని పసిగట్టి దాడి చేయగల సామర్థ్యం ఈ ఆయుధానికి ఉంటుంది. ఇది భారతీయ నావిగేషన్ వ్యవస్థ గాలి వేగాన్ని కొలిచే పరికరాల సహాయంతో తన ప్రయాణాన్ని ఆపకుండా కొనసాగిస్తోంది. అంతేకాకుండా సముద్రంలో వాతావరణం ఎప్పుడు ఎలా మారుతుందో ఎవరూ ఊహించలేరు. అందుకే ఈ ఆయుధాన్ని -20 డిగ్రీల నుంచి 60 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతలో 95% తేమలో, అలాగే గంటకు 90 కిలోమీటర్లకు పైగా వేగంతో వీచే ప్రచండ గాలుల్లోనూ ఎలాంటి ఇబ్బంది లేకుండా నేవీ నౌక డెక్ నుంచి ప్రయోగించగలిగేలా రక్షణ శాఖ దీన్ని రూపకల్పన చేస్తోంది. ఈ ప్రాజెక్టును రక్షణ మంత్రిత్వ శాఖ భారతీయ రూపకల్పన, అభివృద్ధి విధానం కింద చేపడుతోంది. ఈ ఆయుధాల రూపకల్పన భారత్లోనే జరగాలి. కనీసం 50 నుంచి 60% వరకు స్వదేశీ పరికరాలనే ఉపయోగించాలి. తయారీ సంస్థ కేవలం ఈ మానవరహిత విమానాలను అందిస్తే సరిపోదు. వాటితో పాటు నియంత్రణ కేంద్రాలు, సమాచార ప్రసార పరికరాలు, అలాగే శిక్షణ కోసం అనుకరణ వ్యవస్థలు కూడా అందించాలి. ప్రతి లక్ష్యం కోసం భారీ ఖరీదైన క్షిపణిని ప్రయోగించాల్సిన అవసరం లేకుండా
తక్కువ ఖర్చుతో అత్యంత ఖచ్చితత్వంతో పనిచేసే ఈ తరహా ఆయుధాలతో శత్రు యుద్ధ నౌకలు, రాడార్ కేంద్రాలపై దాడి చేసే అవకాశం భారత్కు రాబోతుంది. సైజ్ చిన్నదైనా ఇంపాక్ట్ పెద్దదిగా ఉండే ఈ మానవరహిత ఆయుధాలు సముద్ర యుద్ధంలో భారత శక్తిని మరింత పెంచడం ఖాయం.